అందరికీ నమస్కారం. నేను మీ సంజీవ. చాలామంది ఈ అవకాశాన్ని చూసి వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు మీ వంతు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ జీవితాన్ని మార్చుకోబోయే ఒక అద్భుతమైన అవకాశాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఎంపవరింగ్ కన్జ్యూమర్స్ అండ్ మనకి ఇందులో బిల్డ్ అయ్యే మన కాన్ఫిడెంట్ బిల్డప్ అవుతుంది. మనకు ఆపర్చునిటీ కూడా ఉంది. సో అందరం కలిసి ఎదగవచ్చు. ఈ యొక్క 40 మినిట్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎట్లాంటి స్కిప్ లేకుండా టోటల్గా చూడండి. సో ఫ్రెండ్స్, మనందరం కన్జ్యూమర్గా ఉన్నాము, కానీ మన జీవితాలు బాగుపడుతున్నాయి లేదా ఒకసారి చూద్దాం మనము. సో ఏదైనా సరే పని ఎందుకు చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు చేయాలనేది ముఖ్యం. ఎలా చేయాలనేది బై డిఫాల్ట్గా మనకు చాలా మార్గాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే మనం నడకతో వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, బైక్ మీద వెళ్ళొచ్చు, అండ్ కార్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు, క్రూజ్లో కూడా వెళ్ళొచ్చు. కానీ అక్కడ ఎందుకు వెళ్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఎలా అనేది ఎలాంటి మార్గం ద్వారా వెళ్ళొచ్చు. సో ఈ యొక్క ఆపర్చునిటీని మనం ఎందుకు చేయాలనేది మీకు నెక్స్ట్ స్లైడ్లో అర్థమవుతుంది. సో ఎలా చేయాలనేది మేము నేర్పిస్తాము. టోటల్గా స్కిప్ చేయకుండా చూడండి. రైట్, మనం అసలు ఎందుకు వర్క్ చేస్తున్నాము? డైలీ మనం మార్నింగ్ లేస్తున్నాము, వచ్చేసరికి నైట్ అవుతుంది, అందరం ఏదో ఒక వర్క్ చేసుకుంటున్నాం. ఎందుకు వర్క్ చేసుకుంటున్నాం రోజు? చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా మనకు ఒక ఇల్లు ఉండాలి, రైట్? మనకు ఒక కార్ ఉండాలి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. సో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి మనం ఖచ్చితంగా. సో మనం అంటూ మెమరీస్ ఉండాలి, ఖచ్చితంగా టూర్స్ వెళ్ళాలి, ఫారెన్ టూర్స్ వెళ్ళాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మనము రిటైర్మెంట్ ఏజ్కి వచ్చిన తర్వాత కూడా మనం ప్రశాంతమైన రిటైర్మెంట్ అనేది మనకు ఉండాలి ఖచ్చితంగా. చెక్ చేసుకోండి ఎంతమంది ఈ యొక్క డ్రీమ్స్ మనము మన చుట్టుపక్కల వాళ్ళు అచీవ్మెంట్ అయినారు, రైట్? ఆస్తిపరులు వేరు, ధనవంతులు వేరు. చూడండి, రిటైర్మెంట్ టైంలో కూడా ఏదో ఒక వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం ఉన్న ఏరియా చుట్టుపక్కల కూడా కొన్ని ప్రదేశాలు మనం ఇంకా వరకు చూడలేదు. సో మనకున్న బడ్జెట్లో నార్మల్ స్టడీ పిల్లలకి ఇస్తున్నాము. బ్యాంక్ బ్యాలెన్స్ అంటారా, మనకు వచ్చే ఇన్కమ్ ముందు అయిపోతుంది కనుక నెల తర్వాత అయిపోతుంది. కార్ అంటారా, సో చాలామందికి అదొక ప్రజెంట్ నీడ్, అవునా? సో మంచి ఇల్లు ఉండాలని అందరికీ డ్రీమ్స్ ఉంటాయి. చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మనం చేస్తున్న పని ద్వారా ఈ యొక్క డ్రీమ్స్ నెరవేరా? ఒకవేళ నెరవేరలేదు అంటే ఈ అవకాశం మీకోసమే, రైట్? ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. మనందరి లైఫ్ ఒక సాధారణంగా ఉంటుంది. సాధారణ ఒక ఇల్లు, ఒక ఏదో చిన్న బైకు, సో మనకున్న బడ్జెట్లో ఒక చిన్న స్కూలు. సో అంతేకాకుండా మనం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా మనము సర్వే అవ్వాలంటే 100% వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది మరి? ఇన్ని రోజులు కష్టపడేదంతా ఎటు అయింది ఇదంతా అంటే, సో మనకున్న నాలెడ్జ్, మనం చేస్తున్న పనిని చేయడం వల్ల వచ్చిన ఇన్కమే వస్తుంది. మన జీవితాలు మారే అవకాశం మనకు తెలియదు. సో మనకు ఎలా డబ్బులు సంపాదించాలి ఎవరు కూడా మనకు నేర్పించరు బయట, ఏ స్కూల్లో ఏ కాలేజీలో కానీ. సో ఫ్రెండ్స్, మీ ముందుకు ఈ ఆపర్చునిటీ ద్వారా, ఇంతకుముందు ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకునే ఆపర్చునిటీ అనమాట. చాలా కేర్ఫుల్గా దీన్ని వినండి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో ఇన్ఫ్లేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇదేదో మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం మనకు పెరుగుతున్న ఖర్చులు చూడండి. సో 20 సంవత్సరాలకు ఒకసారి ఈ టేబుల్ని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ. సో 1940లో మనకు ఒక 10 రూపాయలు ఉంటే ఇల్లు మొత్తం హ్యాపీగా గడిచేవాళ్ళు వాళ్ళు టోటల్గా. సో 20 ఇయర్స్ 1960కి వచ్చేసరికి 100 రూపాయల ఆదాయం నెలలో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇంకొక 20 సంవత్సరాలు ప్లేస్ చేద్దాం, 1980 వస్తుంది. 1000 రూపాయల ఇంట్లో ఆదాయం ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. 2000కి వచ్చేసరికి అరే 10,000 శాలరీ అంటే గ్రేట్ అనిపించేది అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండేది. 2020 వచ్చింది, 1,00,000 రూపాయల శాలరీ ఉన్న మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది సరిపోలేదు వాస్తవానికి. సో చూడండి, ఇప్పుడు 2026లో మనం ఉన్నాము.
సో ఎంతమందికి 1,00,000 తీసుకుంటున్నాము, ఎంతమంది ఇంత సరిపడా ఆదాయం తీసుకున్నాము, మనం చేస్తున్న పని ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ ద్వారా మనం ఏమైనా హ్యాపీగా ఉన్నామా, పిల్లల భవిష్యత్తు ఏమైనా మార్చగలుగుతున్నామా. చూడండి, 2020 నుంచి 2040కి వచ్చేసరికి ఒక్క ఇంట్లో ఇన్కమ్ 10 లక్షలు ఉంటే కానీ వర్కౌట్ కాదు వాస్తవానికి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గ్రాఫ్ మనకు ఒక హెచ్చరిక లాంటిది. దీన్ని చూసి ఖచ్చితంగా మనం మారాలి, అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే బయట ఖర్చులు ఎన్నో పెరుగుతున్నాయి. ఆ ఖర్చుల తగ్గట్టుగా మనం ఇన్కమ్ని పెంచుకుంటే తప్ప ఈరోజు మనం హ్యాపీగా ఉండలేము, ఫ్యామిలీని హ్యాపీగా ఉంచలేము, మనం సర్వే అవ్వలేము వాస్తవానికి. సో డబ్బు వెనకాల పరిగెడుతున్నాం మనం, కానీ సో అన్నీ కోల్పోతున్నాము. సో ఈ ఆర్థిక సర్వే మనకు ఇన్ఫ్లేషన్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది. మీరు చేస్తున్న పని ద్వారా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే ఎంత బాగుంటుందో మీరు ఆలోచించండి. రైట్. సో ఇక్కడ చూడండి, మనం ఇన్కమ్ కోసం బయట అన్ని వర్క్ చేస్తున్నాము. సో అందరం ఎక్కువ చేసే వర్క్ ఎక్కడ ఏముంది, జాబ్. సో మనకు 100లో 97% జాబ్నే మనం ఎంచుకుంటున్నాం. ఓకే రైట్. జాబ్ తర్వాత ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఒక బాస్ ఉన్నాడు అంతే ఒక బిజినెస్లో. సో దాని పక్కన పెడితే వెస్టేజ్ను. ఈ 3 మనం కంపారిజన్ చేద్దాం. సో బయట మనకు కనిపించే వాళ్ళంతా జాబ్ ఏదైనా వర్క్ చేసుకుంటారు సెల్ఫ్గా. సో ఇన్వెస్ట్మెంట్కి వస్తే చూడండి, జాబ్లో మనం ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం చేయము, ఎందుకంటే అక్కడ ఓనరు ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసి కంపెనీని స్థాపించింది కాబట్టి అందులోకి వెళ్ళి మనము 8 అవర్స్ వర్క్ చేసి ఆ 8 అవర్స్ వర్క్ చేసినందుకు మనకి ఇంత శాలరీ ఇస్తున్నారు. సో అట్లా మనం ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. అదే ఒక బిజినెస్ అనుకోండి, ఎనీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది హైగా ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అదే వెస్టేజ్కి వస్తే, వెస్టేజ్ విన్నింగ్ టీంలో మనం ఎవరికి డబ్బులు ఇవ్వము, డబ్బులు తీసుకోము, ఇన్వెస్ట్మెంట్ అనేది లేనే లేదు. సో రిస్క్ చూడండి, జాబ్లో ఎలాంటి రిస్క్ లేదు. సో మనం డబ్బులు పెట్టలేం కాబట్టి రిస్క్ ఏముంది. అదే బిజినెస్లో హైలీ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే మనము బ్యాంక్ లోన్స్ కానీ ఇతర అప్పులు తెచ్చి మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు సో అది నెల తిరగగానే రెంట్లు, మెయింటెనెన్స్, మిత్తులు, ఈఎంఐస్ అన్నీ వస్తాయి. అదే వెస్టేజ్కి వచ్చేసరికి డబ్బులు మనం పెట్టలేం కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదు. సో కాంపిటీషన్ చూసుకుంటే, సో కంపెనీలో లిమిటెడ్, అంటే మనకు ఇంట్లో కంపెనీ ఇంటర్నల్ రాజకీయాల్లో అంత పెద్ద కాంపిటీషన్స్ ఏముండవు. అదే బిజినెస్కి వస్తే ఖచ్చితంగా ఇండిపెండెంట్గా మనం డెవలప్ చేస్తున్నాం కాబట్టి కాంపిటీషన్ అనేది గ్లోబల్ వైజ్ ఉంటుంది. సో మనలాంటి యొక్క షాప్ కానీ మనలాంటి యొక్క చేసే ఏదైనా బిజినెస్ ఉందో ఆపోజిట్ వాళ్ళు పెడితే సో అక్కడ మనకు కాంపిటీషన్ ఏర్పడినట్టే. ఇంకోటి ఏంటంటే మనము ఒక పరిధి వరకు మాత్రమే దాన్ని చేయగలుగుతాం, అంతకు మించి మనం చేయలేం. అదే వెస్టేజ్కి వస్తే సో కాంపిటీషన్ అనేది ఏం ఉండదు, ఏం పెద్ద కాంపిటీషన్ అనేది ఏం లేదు. సో మనకే మన డ్రీమే మన కాంపిటీషన్, మన వర్కే మన కాంపిటీషన్. సో టెన్షన్స్ ఖచ్చితంగా శాలరీలో చూడండి. ఇప్పుడు టెన్షన్స్ ఎందుకు ఉంటాయి అంటే, ఇప్పుడు సర్వే ఏం చెప్తుంది, ఇప్పుడు అన్ని ఏఐ వచ్చింది, ఏఐ ఇంటెలిజెంట్ ఇవన్నీ వస్తున్నాయి. ఐటీ జాబ్స్ ఇప్పుడు ఏమైతే తెలియదు, సో టెన్షన్ ఉంటుంది. అదే బిజినెస్లో కూడా ఖచ్చితంగా హైలీ టెన్షన్ ఉంటుంది, రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. సో వెస్టేజ్లో ఏం టెన్షన్ లేదు, అవునా. బీపీ షుగర్కి వస్తే ఖచ్చితంగా పాసిబుల్ ఉంది, ఎందుకంటే చాలామంది జాబ్లో కంపల్సరీ ఉంటుంది, బిజినెస్లో కూడా పాసిబుల్ ఉంది. వెస్టేజ్కి వస్తే మనకు సప్లిమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఛాన్సే లేదు, ఒకళ్ళు వచ్చినా మనం న్యూట్రల్ చేసుకోవచ్చు. ఇన్కమ్ గ్యారంటీయా అంటే ఎస్, శాలరీలో ఖచ్చితంగా మనం ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మనకు వాళ్ళు ఆఫర్ లెటర్ ఇస్తారు, ఆఫర్ లెటర్లో ఒక ఫిక్స్డ్ శాలరీ మనకి ఇస్తారు, ఆ ఫిక్స్డ్ శాలరీ మనకు ఉంటుందన్నమాట. అదే బిజినెస్ చూసుకోండి, డిపెండింగ్ అపాన్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంది. చూడండి, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు మన గ్లోబల్ వైజ్గా, సో అన్ని ప్రైజెస్ అనేది పెరిగిపోతున్నాయి. సో మార్కెట్ రేషియోలో ఎట్లా ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది బిజినెస్ అనేది. అదే వెస్టేజ్కి వస్తే ప్రూవెన్ కాన్సెప్ట్, మనం ఇండిపెండెంట్గా మనం ఎంత టర్న్ ఓవర్ చేసుకుంటే అంత మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇట్లా తీసుకున్న వాళ్ళు చాలామంది, కొన్ని వేల మంది ఉన్నారు వెస్టేజ్లో, కొన్ని లక్షల మంది ఉన్నారు, ₹1,00,000 తీసుకునేటోళ్ళు. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్, ఈ దారిలో వెళ్తే మనం సక్సెస్ అవుతామని ఆల్రెడీ రోడ్ మ్యాప్ రెడీగా ఉంది. ఇన్కమ్ నేచర్ ఎట్లా ఉంది, సో మనకి జాబ్లో అయితే ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంది. అదే బిజినెస్లో చూసుకోండి, మార్కెట్, గ్లోబల్ ఇన్ఫ్లేషన్, కాంపిటీషన్, ఇవన్నిటి మీద ఇప్పుడు మనం వస్తున్న దారిలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, షాపులు అవే ఉంటాయి కానీ దాంట్లో ఉన్న
వ్యాపారాలు మారుతూ ఉంటాయి. ఎందుకు మారుతూ ఉంటాయి అంటే ప్రజెంట్ ఉన్న సెనారియోలో కాంపిటీషన్ తట్టుకొని నిలబడాలంటే చాలా కష్టమైన పని. సో ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళే సో ఈ అన్ని వర్క్స్ చేస్తూ ఉన్నారు. సో అట్లా అని చెప్పి చిన్న చిన్న వ్యాపారులకు చాలా నష్టం వస్తుంది. అదే వెస్టేజ్లో చూసుకుంటే మనకు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, అవునా, రిస్క్ లేదు, కాంపిటీషన్ లేదు, టెన్షన్స్ లేవు. సో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనం సప్లిమెంట్స్ చూసుకుంటాం. ఇన్కమ్ అనేది ప్రూవెన్ కాన్సెప్ట్ ఉంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. సో ఇక్కడ మనకు మళ్ళీ మనం గెలవాలంటే సిస్టంతో 2 సంవత్సరాలు పనిచేస్తే నెలకి ఖచ్చితంగా ₹1,00,000 ఆదాయం తీసుకోవచ్చు 100%. ఇది మేము నిరూపించినాం అనమాట. 2 ఇయర్స్ సిస్టంతో కనుక వర్క్ చేస్తే, ఎందుకంటే మన మైండ్ పెట్టకూడదు ఇక్కడ. మనకు ఒక సిస్టమ్ ఉంటుంది, విన్నింగ్ టీమ్ సిస్టమ్ అని చెప్పి. సో మనకు అప్లైన్స్ ఉంటారు నేర్పించే వాళ్ళు, ముందు ఆల్రెడీ దారేసిన వాళ్ళు, వాళ్ళని ఫాలో అవుతూ మనం వెళ్ళాలి. మన మైండ్ పెడితే మనకి ఇంతకుముందు చేసిన దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కానీ దీంట్లో లేదు కదా. దీంట్లో ఖచ్చితంగా అప్లైన్ అండ్ సిస్టమ్తో ఫాలో అవుతే ఇది 100% సాధ్యమవుతుంది. నేను నా టీంలో చాలా మందిని అచీవ్మెంట్ చేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ సైడ్లోకి మనం వెళ్తే అసలు మరి ఏం చేయాలి? ఇదంతా బాగానే ఉంది. సో ఏం చేయాలి అంటే మనం రెగ్యులర్గా చేసేదే. ఇప్పుడు మార్నింగ్ లేస్తాం మనం, ఓకేనా, ప్రతి ఇంట్లో జరిగేదే. పేస్ట్ చేస్తాం, స్నానం చేస్తాం, సో గ్రాసరీ షాపింగ్ చేసుకుంటాం, సో పాత్రలు తోముతాం, అవునా, బయటికి వెళ్ళినప్పుడు కాస్మెటిక్స్ వాడతాం, అగ్రికల్చర్ చేస్తాం, ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మెడికల్ షాప్లో మెడిసిన్ వాడతాం, సో బట్టలు ఉతుకుతాం. ఇవి డైలీ వర్క్సే, జనరల్గా చేసే వర్క్స్లే. మీ యొక్క ఖర్చులే ఆదాయంగా మార్చుకోవచ్చు 100%. సో రైట్, నెక్స్ట్ మనము ఎట్లా మరి బయట కూడా ఇవన్నీ దొరుకుతున్నాయి కదా. సో బయట మనం ఏమంటున్నాం అంటే ట్రెడిషనల్ మార్కెట్ అంటున్నాము. ట్రెడిషనల్ మార్కెట్లో లాంగ్ చైన్ ఉంటుంది, మోర్ కాస్ట్ ఉంటుంది, అండ్ మనకు పెట్టే అమౌంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్లైడ్లో మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక ఫ్యామిలీ ఈరోజు ఖచ్చితంగా బయట నలుగురున్న ఫ్యామిలీ ఖచ్చితంగా 4,000 నుంచి 10,000 మధ్య కూడా ఇన్కమ్ అనేది, ఖర్చులు అనేది చేస్తూ ఉన్నారు. సో ఆ ఖర్చులు ఎక్కడ చేస్తూ ఉన్నారు? బయట రీటైల్ షాప్లోకి వెళ్తారు, రైట్. అక్కడికి వెళ్తే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ మనం అడ్వర్టైజ్మెంట్లో, ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక పెద్ద స్కామ్. అడ్వర్టైజ్మెంట్ చూసి మనం ఇది బ్రాండ్ అది బ్రాండ్ అనుకుంటాం, అవునా కదా. అట్లా కాదు. అది వాళ్ళు వాడి చెప్తున్నారా, వాడకుండా చెప్తున్నారా, డబ్బుల కోసం చెప్తున్నారా ఒకసారి గమనించండి. ఆ షాప్లోకి వెళ్ళి తీసుకుంటాం, షాప్ వాళ్ళు ఇంత మార్జిన్ చూసుకుంటారు, వాళ్ళు హోల్సేల్ షాప్లో చేస్తారు, హోల్సేల్ షాప్లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెస్తారు, డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళి సిఎఫ్ అండ్ ఏజెంట్ దగ్గర తెస్తారు, వాళ్ళ కంపెనీ దగ్గర తెస్తారు. కంపెనీలో తయారయ్యి, కంపెనీలో ఎంఆర్పి రేటు డిసైడ్ అయ్యి, ఓకే, కంపెనీలో ప్యాకింగ్ అయ్యి, సో మన దాకా వచ్చేది ఇక్కడ దాకా వస్తుంది. కానీ ఇన్ని చేతులు మారుకుంటూ వస్తాయి. వాళ్ళు లాభం లేనిదే ఈ గోదాములు మెయింటైన్ చేయడము, అన్న వేర్ హౌసెస్ మెయింటైన్ చేయడము, స్టాక్ మెయింటైన్ చేయడం, స్టాక్ పాయింట్స్ పెట్టుకోవడం, ఇవన్నీ జరగదు. ఇవన్నీ మన జోబులో నుంచే తీస్తారనమాట. అంతేకాకుండా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక పెద్ద వ్యాపారం జరుగుతుంది. సెలబ్రిటీస్ వాళ్ళ డబ్బుల కోసం ఏదేదో చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న మార్కెట్లో ఇన్ఫ్లుయెంటర్, ఇప్పుడు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వాళ్ళు కూడా వాడరు, ఏం చేయరు, కానీ డబ్బుల కోసం జనాల మీద రుద్దుతూ ఉంటారు. సెలబ్రిటీస్ అడ్వర్టైజ్మెంట్ కూడా మన జోబ్ నుంచే వెళ్తుంది. సో ఆ కాస్ట్ అంతా ఖచ్చితంగా మనమే భరిస్తున్నాం యాజ్ ఎ కస్టమర్గా. సరే, కాస్ట్ భరించినప్పుడు మళ్ళీ మనకు క్వాలిటీ ప్రొడక్ట్ దొరుకుతుందా అంటే అది మన భ్రమ మాత్రమే. సో మీరు ఎనీ ప్రొడక్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ట్రెడిషనల్ మార్కెట్ ఇట్లా ఉంది కాబట్టి మనం పెట్టే డబ్బులు, ఎగ్జాంపుల్ మనం ₹100 పెడితే ₹60 మధ్యవర్తులకే వెళ్ళిపోతున్నాయి. కానీ మన కంపెనీ ఏం చేస్తుంది, ఇది మనం చేసే మెథడ్ ఏంటంటే ట్రెడిషనల్ మార్కెట్కి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుకే ట్రెడిషనల్ మార్కెట్ రెడ్ జోన్లో ఉంది, మన డైరెక్ట్ సేలింగ్ సిస్టమ్ అనేది గ్రీన్ జోన్లో ఉంది. సో ఫ్రెండ్స్, డైరెక్ట్ సేలింగ్ సిస్టమ్ అనగానే మనం ఏదో సేల్స్ చేసే కాన్సెప్ట్ కాదు, ఇది మన స్మార్ట్ చాయిస్. ఇది డైరెక్ట్ మనకు కస్టమర్కి బెనిఫిట్ అవుతుంది, చాలా అమౌంట్ మనకు సేవ్ అవుతుంది. సో ఇక్కడ 60% అమౌంట్ సేవ్ అవుతుంది. ఎట్లా సేవ్ అవుతుంది అంటే మిడిల్ మ్యాన్స్ ఎవ్వరు లేరు. బయట మనకు స్క్రీన్ పైన చూస్తున్నాం కదా, ఆ మిడిల్ మ్యాన్స్ అందరినీ మనం తీసేస్తున్నాము. సో ఎక్స్ట్రా కాస్ట్ అనేది పెడతలేము మనము. సో ఇక్కడ
ఇంకోటి బయట మనకు ఏదైతే ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయో బయట మనం రెగ్యులర్గా వాడేవి మన ఇంట్లో ఉండేటివి మ్యాక్సిమం మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానే కావు. వేరే కంట్రీకి మన డబ్బులు వెళ్ళిపోతున్నాయి, మనం పడే కష్టము. సో వేరే కంట్రీవి కొన్ని బ్యాన్ చేసిన ప్రొడక్ట్స్ కూడా మనం వాడుతున్నాం, అది బ్రాండ్స్ అనుకోని. కానీ ఇక్కడికి వస్తే మిడిల్ మ్యాన్స్ లేరు కాబట్టి డబ్బులు సేవ్ అవుతుంది మనకి. ప్యూర్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఖచ్చితంగా గ్రేడ్ 1 ప్రొడక్ట్ మాత్రమే మనకి ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో ఎవరికి కూడా మనము ఎక్కడ కూడా మనం ఇక్కడ డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా అమౌంట్. ఫ్యాక్టరీ నుంచి ఖచ్చితంగా డైరెక్ట్ మనకే వస్తుంది కాబట్టి ఆ డబ్బులు మనకే మిగులుతాయి. బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, చాలా మనీ సేవ్ అవుతుంది, డైరెక్ట్ బెనిఫిట్ ప్రతి ఒక్కరు మనమే తీసుకుంటున్నాం అనమాట. క్వాలిటీలో ఎప్పుడు కాంప్రమైజ్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే మనీ బ్యాక్ గ్యారంటీ 100% ఈ యొక్క ప్రొడక్ట్ పైన మనకు ఉంటుంది, ప్రొడక్ట్ పైన రాసిపెట్టి కూడా ఉంటుంది. బయట మనకు ఇట్లాంటి ఎప్పుడో మనీ బ్యాక్ గ్యారంటీ కానీ ప్రొడక్ట్ గ్యారంటీ కానీ ఏ పెద్ద బ్రాండ్ కూడా మనకి ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ అనే ఒక పెద్ద స్కామ్లో మనం చేసి సెలబ్రిటీస్తో ప్రమోషన్ చేసుకొని వాళ్ళ సేల్స్ పెంచుకుంటారు తప్ప దాన్ని మనము ఏం చేయలేము. సో ఇక్కడ మనం మారాలి, మన మైండ్ సెట్ని మార్చుకోవాలి. మనతో పాటు మన తోటి వాళ్ళని కూడా మనము ఒక క్లారిటీ ఇవ్వాలి. సో అందుకనే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ లీగల్గా, ఎథికల్గా, మనకు చట్టపరంగా ఇక్కడ గవర్నమెంట్ గైడ్లైన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ మొత్తం ప్రొడక్ట్ అనేది చాలా క్వాలిటీ అండ్ మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంటుంది. అయితే అవును బయట తీసుకుంటున్నాము, మరి ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే మనకేంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే, సో ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ పైన బాగా అబ్జర్వేషన్ చేయండి. ఎవ్వరు బయట మనకు డిస్కౌంట్స్ అనేటివి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఏదో ఎక్స్పైర్ అయ్యేటివి ఇస్తుండొచ్చు, లేకుంటే స్టాక్ ఓని మనకు ఇట్లా ఆఫర్స్ పెట్టిస్తుండొచ్చు తప్ప నిరంతరం డిస్కౌంట్ ఇచ్చేటోళ్ళు ఎవరు బయట లేరు. సో కానీ ఇక్కడ వెస్టేజ్ షాప్లో ఖచ్చితంగా మనము తీసుకున్న ప్రతి ప్రొడక్ట్ ప్రతి వ్యక్తికి ఇండియాలో సేమ్ ప్రైస్ ఉంటుంది. 10 నుంచి 30% డిస్కౌంట్కి 365 days మనకు లభిస్తుంది. సో నెక్స్ట్ క్యాష్ బ్యాక్ అనేది బయట ఎవరు ఇయ్యరు, కానీ ఇక్కడ 5 to 16% క్యాష్ బ్యాక్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఫ్రీ ప్రొడక్ట్ కూడా ఎవరు మనకి ఇవ్వరు బయట, ఇక్కడ ఖచ్చితంగా మనకు 10% ఫ్రీ ప్రొడక్ట్ అనేది గ్యారంటీ ఉంటుంది. సో మనకి ఇష్టం ఉన్న ప్రొడక్ట్ ఫ్రీ ప్రొడక్ట్ తీసుకోవచ్చు మళ్ళీ. సో ఫ్రెండ్స్ చూడండి, డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్ 365 days ఇది నడుస్తూనే ఉంటుంది. సో నెక్స్ట్ లాయల్టీ ప్రోగ్రామ్ ఏంటి అంటే, మనం ఎన్ని రోజులకు వెళ్ళే మనము మన పక్క షాప్లో కానీ మన దగ్గర అది పక్కన ఉన్న ఏదైతే జనరల్ స్టోర్ ఉందో, సూపర్ మార్కెట్ ఉందో అక్కడ కంటిన్యూగా ప్రతి మంత్ మనం పర్చేజ్ చేస్తున్నాము, కానీ మనకి ఎలాంటి బెనిఫిట్స్ అనేటివి అక్కడ లేవు. కానీ ఇక్కడికి వస్తే మనం తీసుకున్న దానికి పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ ఒక 100 పాయింట్స్ కనుక మనం 4 నెలలు కంటిన్యూగా తీసుకుంటే 5వ నెల మనకు 2250 రూపాయల ప్రొడక్ట్ అనేది ఫ్రీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 150 పాయింట్స్ కనుక మనం ఇక్కడ చేసుకున్నట్టయితే, పాయింట్స్ ఏంది మళ్ళీ కొత్తగా అంటే, ఈ కంపెనీ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ, ఇండియాతో పాటు ఇంకా 9 కంట్రీలలో నడుస్తుంది కాబట్టి అందరికి ఒక వాల్యూ కావాలి కాబట్టి అట్లా ఇవన్నీ పాయింట్స్ అనేది పెట్టడం జరిగింది. సో 150 పాయింట్స్ కనుక మనం 4 నెలలు చేసుకుంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు ఖచ్చితంగా మనకి 4100 ప్రొడక్ట్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. ప్రొడక్ట్ గ్యారంటీ బయట ఎవరైనా ఇస్తారా? మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా వస్తువు కానీ షాప్ బయటికి కాదు, పైసలు అక్కడ పడ్డాయంటే మనకు గ్యారంటీ అనేది ఎవరు ఇయ్యరు. కానీ ఇక్కడ కంపెనీ 30 days లోపు మీరు 30% వాడినా సరే, సో మీకు ఒకవేళ ప్రొడక్ట్ నచ్చకుండా వేరే ప్రొడక్ట్ తీసుకోవచ్చు, లేకుంటే డబ్బులు కూడా తీసుకోవచ్చు. 30% వాడినా సరే అంటే మీరు అర్థం చేసుకోండి, రిటర్న్ పాలసీ అనేది ఉంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉండగా ప్రొడక్ట్లో దమ్ముంది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. టోటల్గా మనకు అయ్యే బెనిఫిట్ దగ్గర 50% ప్లస్ బెనిఫిట్ అవుతుంది. డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ప్రొడక్ట్ ఫ్రీ, కన్సిస్టెన్సీ, 4 నెలలు తీసుకుంటే 5వ నెల ఫ్రీ, గ్యారంటీ ప్రొడక్ట్, ఇవన్నీ బెనిఫిట్స్ అనేటివి 50% బెనిఫిట్ అవుతుంది. చూడండి, ఒక 50% బెనిఫిట్ అవుతుందంటే అది చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. మీరు నెలకు లెక్కేయండి, సంవత్సరాలు లెక్కేయండి, ఎంత సేవింగ్లో ఉంటారు. ఇంకోటి రైట్ ప్రొడక్ట్ వాడుతున్నారు, క్వాలిటీ ప్రొడక్ట్ వాడుతున్నారు మళ్ళీ. సో ఈ షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మన యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. సో మనము బాగుందని మనం ఇతరులకు కూడా షేర్ చేయొచ్చు, మనకు దీని నుంచి మోర్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. అయితే
మనకు ఇందులో మనం చూసుకున్నాం కదా, వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఒక కన్జ్యూమర్ని మనం ఒక విధంగా ఎంపవరింగ్ చేస్తున్నాం. దీంట్లో మనకు అవకాశం కూడా తీసుకోవచ్చు, రైట్? మనకు 5 to 16% ఏదైతే క్యాష్ బ్యాక్ ఉందో, ఇన్ కేస్ మన పర్సనల్ షాపింగ్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇట్లనే ఉండాలని కాదు, ఒక 5,000 పెట్టి మనం షాపింగ్ చేసినాం అనుకోండి, మనకు ఒక 150 రూపీస్ అనేది మనకు క్యాష్ బ్యాక్ రూపంలో ఇన్కమ్ రావడం జరుగుతుంది. అట్లా మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, పక్కన ఉన్న నైబర్స్కి ఒక 6 మందికి మనం దీన్ని పర్చేజ్ చేసినాం అనుకోండి, వాళ్ళు పర్చేజ్ చేస్తే 30,000 టర్న్ ఓవర్ అవుతుంది, కారు 5,000 పర్చేజ్ చేస్తే. సో ఈ టర్న్ ఓవర్ అంతా ఇంతకుముందు బయట వేరే వేరే యొక్క బ్రాండ్స్కి అక్కడ వెళ్ళిపోయింది, వేరే వేరే సూపర్ మార్కెట్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు చెప్పడం వల్ల మాత్రమే ఇక్కడ ఈ టర్న్ ఓవర్ అయింది. కాబట్టి ఆ టర్న్ ఓవర్ మీద మీకు 780 రూపాయల ప్లస్ ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది. అంతకన్నా ఎక్కువే వస్తుంది. ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం ఇక్కడ. ఇన్ కేసు వాళ్ళు కూడా ఒక 36 మంది మీ టీంలో అయినారనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పర్చేజ్ చేసిన టోటల్గా 2,15,000 అవుతుంది. అప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ 22,000 ప్లస్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, మనం ఈ యొక్క 22,000 రావాలంటే ఫస్ట్ బయట ఎన్నో డిగ్రీలు చేస్తున్నాం, పిహెచ్డీలు చేస్తున్నాం. ఒక దగ్గర వర్క్ చేస్తే బాసిజం ఉంటుంది, టైం కంట్రోల్ ఉండదు, మనకు వచ్చే ఇన్కమ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు చేస్తున్న పని చేసుకుంటూ దాన్ని డిస్టర్బ్ చేయకుండా పార్ట్ టైంగా మనం దీన్ని బిల్డప్ చేయొచ్చు. నేను కూడా అదే పార్ట్ టైంగానే నేను బిల్డప్ చేయడం జరుగుతుంది. సో మన యొక్క ఆర్గనైజేషన్లో అట్లా మీ ద్వారా, మీ టీం ద్వారా ఒక 216 మంది కనుక మన యొక్క ఆపర్చునిటీలో టీం బిల్డప్ చేసుకోగలిగితే, ఆ టీం బిల్డప్ చేసే సమయంలో నాలెడ్జ్ పరంగా, ప్రొడక్టివ్ నాలెడ్జ్ పరంగా ఎవ్రీథింగ్ మేము కూడా ఫ్రీగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 5,000 వర్త్ మనం ప్రోడక్ట్ తీసుకుంటే అక్కడ 10,80,000 అవుతుంది. మనకు వచ్చే ఇన్కమ్ 1,05,000 ఇన్కమ్ వస్తుంది. ఫ్రెండ్స్ మీరు ఇది బాగా ఆలోచించుకోవాలి. 1,00,000 రూపాయలు తీసుకోవాలంటే ఈ యొక్క ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎంత వర్క్ చేస్తే వస్తుంది, ఆ శాలరీలో కూడా మనకి వస్తుందంటే ఎంత వాళ్ళు వాడుకుంటారో ఒకసారి ఆలోచించండి. ఏదైనా షాప్స్ పెట్టాలన్నా మినిమం 30 to 50 lakhs పెడితే కానీ 1,00,000 రూపాయల ఇన్కమ్ కూడా సంపాదించేది చాలా కష్టకాలంగా ఉంది ప్రజెంట్. కానీ ఇక్కడ ప్రొడక్ట్ అనేది గ్యారంటీ ఉంటుంది, ఇన్కమ్ కూడా ప్రూవెన్ కాన్సెప్ట్. చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు మీరు చూడొచ్చు ఒక ఫిజికల్ ఈవెంట్లో కూడా. ఇది మన యొక్క ఎగ్జాంపుల్, ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనేది. సో రైట్, నెక్స్ట్ మనకు అవే కాకుండా మనకి అడిషనల్గా మనకు ట్రావెల్ ఫండ్ అనేది ఇస్తుంది. అదే ట్రావెల్ ఫండ్ ద్వారా నేను, మా ఫ్రెండ్స్, మా టీం అంతా దుబాయ్ వెళ్ళడం జరిగింది, ఖతర్ వెళ్ళడం జరిగింది, క్రూజ్ షిప్ టెండర్ చేయడం జరిగింది. చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది ట్రిప్కి తీసుకెళ్ళినప్పుడు. కార్ ఫండ్ ద్వారా మనం కార్ తీసుకోవచ్చు. ఈ యొక్క ఆర్గనైజేషన్లో మన హైదరాబాద్లో దగ్గర దగ్గర 6 బెంజ్ కార్లు కూడా ఉన్నాయన్నమాట. ఈ కార్ ఫండ్ ద్వారా నేను కూడా నా కార్ను తీసుకోవడం జరిగింది. హౌస్ ఫండ్ ద్వారా హౌస్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఈ యొక్క బిజినెస్లో ఉన్నారు. ఇవన్నీ అందుకనే ప్రూవెన్ కాన్సెప్ట్ అనే అందుకే అన్నాము. సో మీరు బాగా గమనించండి. సో మనకు వెస్టేజ్ అనేది ఒక పెద్ద కంపెనీ అన్నమాట. వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ, ఇండియాలోనే పేరుగాంచింది, ఇండియాలోనే నెంబర్ 1 ఉంది. ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కంపెనీ మొత్తం ఇండియాలోనే ఉంటుంది అనమాట. హెడ్ ఆఫీస్ వచ్చేసరికి ఢిల్లీలో ఉంటుంది. సో ఇక్కడ మనకు 400+ ప్రొడక్ట్స్ అనేది ఉండడం జరిగింది. హెల్త్ పరంగా, వెల్నెస్ పరంగా, బ్యూటీ పరంగా, అగ్రికల్చర్ పరంగా చాలా రకాల కేటగిరీస్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో నెట్వర్క్ అంటారా, మిలియన్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ యొక్క కంపెనీకి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సో మనకు ఇది ఇండియాతో పాటు దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్ ఇట్లా ఇంటర్నేషనల్ వైజ్గా కూడా 9 కంట్రీలలో ఈ యొక్క బిజినెస్ ఆపరేట్ అవుతుంది. 9 కంట్రీలలో ఈ బిజినెస్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది అట్లా. సో గ్రోత్ అంటూరా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇది. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలోనే ఒక బెంచ్ మార్క్ను క్రియేట్ చేయాలనే దిశగా ఈ యొక్క కంపెనీ వర్క్ చేయడం జరుగుతుంది. 2004లో June 2లో ఈ యొక్క కంపెనీ స్టార్ట్ చేసినారు. 2004 నుంచి 2026 వరకు 22 సంవత్సరాల కంపెనీ కంప్లీట్ చేసుకుని ఒక పురాతనమైన కంపెనీ, ఒక మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ, ఆ యొక్క అవార్డు కూడా వచ్చింది మనకి. సో ఫ్రెండ్స్, ఇంత మంచి కంపెనీ ఉంది కదా,
మనం ఒక డిసిషన్ తీసుకొని ఎట్లా నేర్చుకోవాలో నేర్చుకొని దీంట్లో వర్క్ చేయడం వల్ల మన జీవితం ఖచ్చితంగా మారుతుంది. సో నెక్స్ట్ మనకు దీంట్లో నేర్చుకోవడానికి ఇట్లా టైం పడుతుంది. నేర్చుకుంటేనే లీడర్ ఈజ్ ఎ రీడర్. సో నేర్చుకుంటేనే మనం ముందుకెళ్తాం. లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్ అనమాట. సో యాప్ ఉంటుంది, మనకు విన్నింగ్ టీమ్ యాప్ ఉంటుంది, స్టార్టర్ ప్యాక్ అని ఉంటుంది, బుక్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు, యాప్లో ఆడియోస్ వీడియోస్ ద్వారా మనం నేర్చుకోవచ్చు, సెమినార్స్ ట్రైనింగ్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు, డైలీ జూమ్ మీటింగ్ ఉంటుంది, జూమ్లో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా నేర్చుకోవచ్చు. ఇన్ని మార్గాల ద్వారా నేర్చుకొని అది మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా మన లైఫ్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది. గ్రేట్ నాన్ ప్రాఫిటబుల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇక్కడ మనకు చీఫ్ మెంటర్ డాక్టర్ ఎస్పి బారిల్ సార్ గారు ఉన్నారు. ఎస్పి బారిల్ సార్ ఒక అవార్డ్స్ రికగ్నేషన్స్ మనం చూసుకుంటే ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు ఉంది, సో గ్లోబల్ ఇండియా అవార్డు వచ్చింది, ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డు వచ్చింది, సో వెస్టేజ్లో విఎంసిఎం మెంబర్. సో ఇట్లా ఎన్నో రికగ్నేషన్స్, రివార్డ్స్, స్పిరిచువల్ గురు, ఆథర్. సో ఇన్ని యొక్క రికగ్నేషన్, ఇంత గొప్ప వ్యక్తి మనకు టీచ్ చేయడం జరుగుతుంది విన్నింగ్ టీం ద్వారా. సో సార్ వచ్చే ఇన్కమ్ కూడా మనకు ఆసియా ఖండంలో సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఇన్కమ్ పొజిషన్లో. సో మన కంపెనీ 2022 యానివర్సరీ సందర్భంగా ఇన్కమ్ ఎంత తీసుకుంటారో కూడా మీకు అఫీషియల్ ఛానల్లో కూడా మీకు అప్డేట్ అయి ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మన హైదరాబాద్లో దీనికి ఏమైనా క్వాలిఫికేషన్ కావాలా ఈ గెలవడానికి అనుకుంటే వెస్టేజ్ మిలియనీర్ కౌన్సిలర్ మెంబర్స్ ఉన్నారు చూడండి. సలీం సార్, షాయిని మేడం, వాళ్ళ ఒక క్యాబ్ డ్రైవర్, వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాస్ సార్, స్వప్న మేడం, వీళ్ళు కూడా ఒక క్యాబ్ డ్రైవర్. వీళ్ళ ఫ్రెండ్ ఒకసారి చెప్తే ఏం లేదు, గెలిస్తే కనెక్ట్ అయిన సార్ వాళ్ళు. సో ఇప్పుడు సలీం సార్ నెలకి 10 లక్షల ప్లస్ ఇన్కమ్ తీసుకుంటారు. బహదూర్పూర్లో ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో 1,60,00,000 పెట్టి ఫ్లాట్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఒకప్పుడు సార్ 24 lakhs ప్లస్ అప్పుతో ఉండి ఈ యొక్క ఆపర్చునిటీ తీసుకొని ఈరోజు మర్సిడీస్ బెంజ్ని డ్రైవ్ చేయడం జరుగుతుంది. లైఫ్ మొత్తం చేంజ్ చేసుకున్నారు. అందుకనే ప్రూవ్ అండ్ కాన్సెప్ట్ అనే అన్నా. స్వప్న మేడం ఈరోజు నెలకి 18 లక్షలు తీసుకుంటున్నారు. తంగేడపల్లి శ్రీనివాస్ సార్ మేడ్చల్లో ఆల్రెడీ ఇల్లు కడుతున్నారు. ఒక క్యాబ్ డ్రైవర్ వల్ల సాధ్యమైనప్పుడు మనకెందుకు కాదు. ఇక్కడ పురుషోత్తం దాస్ సార్, పూర్ణిమ మేడం, వీళ్ళు కూడా ఒక క్రైమ్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేసారు ఇక్కడ ఎల్బీ నగర్లోనే. సార్ కూడా 2.5 crores పెట్టి నాగోల్లో ఒక పెద్ద ఇల్లు తీసుకోవడం జరిగింది. సో నెలకి సార్ 20 లక్షలు అంటే మామూలు విషయం కాదు. ముగ్గురు సార్ వాళ్ళు బెంజ్ కార్లో తిరుగుతున్నారు ఈరోజు ఈ యొక్క అవకాశం ద్వారా. సో రైట్, చూస్తున్నారు కదా. నెక్స్ట్ నెలకి 4 lakhs సంపాదించే వ్యక్తులు కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. అశోక్ సార్, లావణ్య మేడం ఒక ఫోటోగ్రఫీ ఫీల్డ్. సో సార్ వాళ్ళది వచ్చేసరికి గజ్వేల్ సైడ్ ఉంటుంది. ఫోటోగ్రఫీలో లైఫ్ మారుతుందా అంటే ఇప్పుడున్న అప్డేటెడ్ కాలంలో మారదు. ఇక్కడ ఆల్రెడీ సార్ కూడా అల్వాల్లో ఇల్లు తీసుకోవడం జరిగింది. నెలకి 10 లక్షలు తీసుకుంటున్నాడు. మంచి క్రీటా కార్ డ్రైవ్ చేస్తున్నారు సార్. ఇంకొక పర్సన్ ఉన్నారు, ఎంబీఏ స్టూడెంట్, రైట్, శ్రీనివాస్ సార్, శివాని మేడం. సో వీళ్ళు ఒక బెంజ్ కార్ తీసుకున్నారు ఆల్రెడీ. బ్రాహ్మణపల్లిలో 2.5 crores పెట్టి ఒక మంచి విల్లా కూడా తీసుకోవడం జరిగింది. ఆంజనేయ రాసు సార్, నాగలక్ష్మి మేడం, చూడండి ఇక్కడ ప్రొఫెషన్ చూడండి, బైక్ టాక్సీ డ్రైవర్, ఓలా, ఊబర్, ర్యాపిడో అండ్ స్విగ్గీ, జొమాటో తీసుకునే పర్సన్. వీళ్ళు ఈరోజు మనకు ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర మంచి ఇల్లు, ఇండిపెండెంట్ ఇల్లు తీసుకోవడం జరిగింది. స్కోడా స్లావియా కార్ మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, క్యాబ్ డ్రైవర్, స్టూడెంట్, ఫోటోగ్రఫీ ఫీల్డ్. నెక్స్ట్ ప్రొఫెషన్ కూడా అబ్జర్వేషన్ చేయండి. గవర్నమెంట్ సర్వెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు సార్, రాజు సార్, తేజశ్రీ మేడం. సో వాళ్ళు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క దాన్ని పక్కన పెట్టి కెరీర్ బిల్డప్ చేస్తున్నారు. సార్ కూడా ఆల్రెడీ ఇల్లు కడతా ఉన్నారు. సైజుల్ సార్, సంధ్య మేడం ఒక వెజిటేబుల్ మార్కెట్, మాదనపేట్ మార్కెట్లో వెజిటేబుల్ అమ్ముకునే పర్సన్. ఈరోజు వెస్టేజ్ ద్వారా 1 కోటి రూపాయలు పెట్టి బడంపేటలో ఇల్లు తీసుకోవడం జరిగింది. మంచి కార్ తీసుకోవడం జరిగింది. నెలకి 4 లక్షల ప్లస్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇంతమంది ద్వారా అయిందంటే మీతో కూడా ఖచ్చితంగా అవుతుంది. మీరు డిసిషన్ తీసుకోవాలి. ఇక్కడ యువర్ నెక్స్ట్ మీ ఫోటో కూడా రావడం జరుగుతుంది. 100% నమ్మాలి, బిలీవ్ చేయాలి. కావాలంటే మీరు వీళ్ళందరినీ ప్రాక్టికల్గా కల్పిస్తానని మాట్లాడిస్తాను మీరు డిసిషన్ తీసుకుంటే. సో ఫ్రెండ్స్, ఇంతమంది జీవితాలు చేంజ్ అయినాయి. ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక సార్ వాళ్ళు ఉన్నాడు,
ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్నారు, హైదరాబాద్ కోటిలో చంద్రబిస్తారు అని చెప్పి. నెక్స్ట్ టి చరణ్ సింగ్ సార్, భార్గవి మేడం అని చెప్పి వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అనమాట, ఒక సీనియర్ లెక్చరర్. మేడం వచ్చేసరికి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో 18 సంవత్సరాలు వర్క్ చేసింది. చూడండి ఎంతమంది ప్రొఫెషన్స్ వాళ్ళు ఇందులో లైఫ్ మారింది. ప్రసాద్ సార్, పూజ మేడం ఇంజనీర్స్ సంగారెడ్డి నుంచి. సో సత్యనారాయణ సార్ అండ్ షీలా మేడం వీళ్ళు కూడా మెకానికల్ ఇంజనీర్. సార్ వాళ్ళు మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ సంగారెడ్డి నుంచి. సో ఇక్కడ పవన్ రాజ్ సార్, హర్ని మేడం ఫోటోగ్రఫీ ఫీల్డ్. శ్రీనివాసాచారి సార్, శ్రవంతి మేడం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి తన కులవృత్తి అయినటువంటి గోల్డ్స్ వర్క్ చేసుకుంటూ ఈ బిజినెస్ చేయడం జరుగుతుంది. సో జాన్ రెడ్డి సార్ అండ్ గీతా మేడం ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్, ఆన్లైన్లో శారీస్ మర్చెంట్ అనమాట మేడం. సో ఇంతమంది ప్రొఫెషనల్ లైఫ్ మారింది. ఇవన్నీ ప్రూవెన్ కాన్సెప్ట్. యు ఆర్ నెక్స్ట్. మీ లైఫ్ కూడా మారబోతుంది ఈ యొక్క అవకాశం మీరు తీసుకుంటే. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా చాలామంది ఉన్నారు. డిసిడిస్ డబల్ క్రౌన్ డైరెక్టర్. సో ఇక్కడ చూసుకుంటే ఎక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మేడం వచ్చేసరికి ప్రొఫెషన్ చూడండి, వైస్ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ఒక పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో. అజయ్ సార్ అండ్ సంగీత మేడం చూడండి ఇంత పెద్ద ప్రొఫెషన్లో ఉండి కూడా వాళ్ళు ఈరోజు టేకప్ చేస్తున్నారు బిజినెస్ని. డాక్టర్ మధు సార్ అండ్ సమతా మేడం ప్రొఫెషన్ చూడండి, ఒక గవర్నమెంట్ టీచర్, లక్షలలో శాలరీ ఉంటుంది. సో ఎంఎస్సి, బిఈడి అండ్ పిహెచ్డి చేసిన పర్సన్స్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, యు ఆర్ నెక్స్ట్. మీరు డిసిషన్ తీసుకుంటే వీళ్ళలాగా మీ లైఫ్ కూడా ఖచ్చితంగా చేంజ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ ఇంకా చాలామంది ఉన్నారు. ఈ స్క్రీన్ పైన చూడండి ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేసి. సో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్, ఓకే, ప్రైవేట్ జాబ్ అండ్ గవర్నమెంట్ టీచర్స్. నెక్స్ట్ అగ్రికల్చర్ చేసుకుంటూ చేస్తున్నారు, గవర్నమెంట్ టీచర్స్, ప్రైవేట్ జాబు, మిల్క్ డైరీ ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ, ఓకేనా. సో నెక్స్ట్ కిరాణా షాప్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు, అగ్రికల్చర్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ ప్రొఫెషన్స్. వీళ్ళ లైఫ్ మారింది, మీ లైఫ్ కూడా మారుతుంది. చూడండి రామోజీ ఫిలిం సిటీలో వర్క్ చేసే పర్సన్, ఒక మంచి టీచర్ ఇన్ఛార్జ్, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటోళ్ళు, ప్రైవేట్ టీచర్. సో నెక్స్ట్ మొబైల్ డిస్ట్రిబ్యూటర్, మొబైల్ షాప్ మెయింటైన్ చేసేవాళ్ళు, గవర్నమెంట్. అండ్ ఇక్కడ ఫార్మా కాలేజీ ప్రిన్సిపల్, పిహెచ్డి హోల్డర్స్, నెక్స్ట్ డిగ్రీ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హోటల్ వెయిటర్, సో ఒక హోటల్లో వర్క్ చేసే వెయిటర్. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి రియల్ ఎస్టేట్ రంగంలో చాలా సీనియర్ మోస్ట్ రియల్ ఎస్టేట్ రంగంలో వర్క్ చేసిన పర్సన్. సో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఓనర్, గోదావరి గనిలో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తుంటే వాళ్ళు సార్. ఇక్కడ సంజీవ్ అండ్ మధుబాల, ఇది నేను మా మేడం కలిసి దీన్ని చేస్తాం. నేను ఒక మెకానికల్ ఇంజనీర్, ఫార్మా ఇండస్ట్రీలో యాజ్ ఎ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేసుకుంటూ దీన్ని పార్ట్ టైమ్గా బిల్డప్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి అసిస్టెంట్ ప్రొఫెసర్, శారీస్ బిజినెస్ చేసుకునే పర్సన్. నెక్స్ట్ సివిల్ కాంట్రాక్టర్. సో ఇప్పటిదాకా మనం అందరినీ చూసుకుంటూ వస్తున్నాం. ఇంతమంది లైఫ్ చేంజ్ అయిందంటే పక్కా ఫ్రెండ్స్ మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. ఒక 2 years ఇందులో ట్రావెల్ చేస్తే చాలు, మన పనిని డిస్టర్బ్ చేయకుండా. యువర్ నెక్స్ట్ ఇయర్ ఈ యొక్క ప్రొఫెషన్ ఒక మనకు సక్సెస్ ప్రొఫైల్ ఉంటుంది. ఇంటర్నేషనల్ వైజ్గా మనం దీన్ని వాడతాం. చూడండి ఫ్రెండ్స్, టైం, మనీ, సెక్యూరిటీ, ఈ గ్రాఫ్ను మీరు అర్థం చేసుకుంటే మీ జీవితం మారుతుంది. ఒక అన్ఎంప్లాయ్ పర్సన్ ఉన్నాడు మనకి. అన్ఎంప్లాయ్ పర్సన్ వచ్చేసరికి టైం చాలా ఉంటుంది కానీ మనీ ఉండదు. ఆయనకు ఆర్థిక భద్రత ఉందా? లేనే లేదు. సో జాబ్ చేసే పర్సన్ ఉన్నాడు, 9 to 5 మనము ఎంతో వర్క్ చేస్తాం, మన దగ్గర టైం ఉండదు. మనీ ఉందా? మనీ కూడా లేదు. నెల ముందు అయిపోతుందా, జీతం ముందు అయిపోతుందా? మీరే చెక్ చేసుకోండి. జీతం ముందు అయిపోతుంది, నెల తర్వాత అయిపోతుంది. మనకేమైనా జరిగితే మన నమ్మకం ఉన్న ఫ్యామిలీ, పిల్లలు, ఇవన్నీ సెక్యూరిటీ ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. మనము బిజినెస్ చేసే పర్సన్ దగ్గర టైం లేదు, మనీ ఉండొచ్చు, కానీ ఏమైనా జరిగితే నెక్స్ట్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వచ్చి బిజినెస్ చేయగలుగుతారా అంటే చేయలేరు. అదే వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీంతో మీరు చేస్తున్న పని చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా మీ ఫ్లెక్సిబుల్ టైంలో పని చేసుకోవచ్చు. మనీ అంటారా, మీరు ఎంత సంపాదించుకోవాలంటే అంత సంపాదించుకోవచ్చు. ఆర్థిక భద్రత అంటారా, ఇది మనము టీం వర్క్ చేస్తున్నాం కాబట్టి మనము వర్క్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా టీం వర్క్ చేస్తుంది కాబట్టి మన ఫ్యామిలీ సేఫ్ జోన్లో ఉంటుంది. ఇది 3 generation ప్లాన్, 3 తరాల బిజినెస్ ఉంది ఫ్రెండ్స్. మీరు చేస్తున్న బిజినెస్ అట్లా ఉందా లేదా చెక్ చేసుకోండి. మనం చేస్తూ ఏమైనా జరిగినా
నెక్స్ట్ మన యొక్క బిజినెస్ అనేది ఫ్యామిలీకి వెళ్తుంది, వైఫ్కి వెళ్తుంది, ఒకళ్ళు ఏమైనా పిల్లలకి వెళ్తుంది. అట్లా 3 తరాల బిజినెస్ ఉంది ఇందులో. మనం ఒక్కసారి పని చేస్తే పిల్లల యొక్క భవిష్యత్తు కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ మీకు ఇది లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. మంజుష సార్, రాజేందర్ సార్ అనే ఇక్కడ ఒక అకౌంట్ మేనేజర్. వీళ్ళు పార్ట్ టైమ్గా జాబ్ చేసుకుంటూ స్టార్ట్ చేసినారు. అనుకోని సంఘటనల వల్ల ఈరోజు సార్ లేడు. కానీ వాళ్ళ ప్రొఫెషన్, ఇప్పుడు అకౌంట్ మేనేజర్ వారు జాబ్ చేస్తుంటే ఆ జాబ్ నుంచి అతను పర్సన్ లేడు కాబట్టి ఇన్కమ్ 0. కానీ విక్సేజ్ నుంచి ఇన్కమ్ అనేది నెలకి 5 lakhs ప్లస్ ఇన్కమ్ సంపాదించడం జరుగుతుంది అనమాట. ఇదే 3 తరాల బిజినెస్ అంటే. సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మన పని ఆగిపోతే మనం ఇన్కమ్ ఆగిపోతుంది. మనకు అనుకోని సంఘటనల ద్వారా ఒక 6 నెలలు 3 నెలలు మనం చేస్తున్న పని మనం చేయలేకపోతే మనం ఫ్యామిలీ మొత్తం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఫేస్ చేస్తాం. కానీ ఇక్కడ దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఒక ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది లైవ్ మీకు ఇదంతా రైట్. చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా వేరే ఏమైనా అవకాశం ఉందా ఇట్లాంటిది? మీరు ఈ బిజినెస్ను స్టార్ట్ చేసి సక్సెస్ కాకుండా ఏమవుతుంది? ఏమీ కాదు. ఎందుకు కాదు? మనం డబ్బులు పెట్టలేదు, డబ్బులు ఏం తీసుకోలేదు, మనం షాపులు పెట్టలేదు, హంగులు ఆర్భాటాలు ఏం లేవు. ఈ బిజినెస్ చేసి సక్సెస్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే, ఇప్పటిదాకా చూడండి ఇంతమంది ప్రొఫెషనల్ లైఫ్ చేంజ్ అయింది, మీ యొక్క లైఫ్ చేంజ్ అవుతుంది. సో 2 years మనం దీనికి కేటాయిస్తే 100% మనం 1 lakh ప్లస్ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. నెక్స్ట్, మన పనిని డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. అండ్ ఆర్థిక భద్రత, ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్తాం. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఇంటర్నేషనల్ ట్రిప్స్, ఇవన్నీ మనకు ఉన్నాయి. సో ఒకసారి స్ట్రాంగ్లీ మీరు ఆలోచించండి. సో ఇంత మంచి అవకాశం ఇక్కడ ఎక్కడ లేదు. సో సపోర్ట్ చేయడానికి మనకు టీం ఉంది, అండ్ విన్నింగ్ టీమ్, గ్రేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, రైట్. మీరు డిసిషన్ తీసుకుంటే, మీ యొక్క డ్రీమ్ ఉంటే, మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే ఇంతకు మించిన అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఈ వీడియో పంపించిన వాళ్ళకి కాల్ చేయండి. సో లేదంటే ఇక్కడ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీకు మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది ఎలా. సో నియర్ బై మన దగ్గర చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మన హైదరాబాద్, తెలంగాణ, ఇండియా మొత్తం ఎక్కడైనా చేసుకోవచ్చు, వేరే కంట్రీలో కూడా చేసుకోవచ్చు. సో అట్లాంటి సపోర్ట్ మేము అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే కాల్ చేసి డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్. చాలా థ్యాంక్ యూ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు. ఎందుకంటే మీ లైఫ్ కూడా మారబోతుంది 1 to 2 years ఈ ఆపర్చునిటీ తీసుకోవడం వల్ల. సో ఫ్రెండ్స్, నా లైఫ్ మారింది, మీది కూడా మారుతుంది ఖచ్చితంగా. టేక్ ఏ రైట్ డిసిషన్. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్. మళ్ళీ